ఐడిపిఎల్ ల్యాండ్స్ పై మాధవరం కృష్ణారావు రియాక్ట్ అయ్యారు. ఐడిపిఎల్ ల్యాండ్స్ మీద విచారణకు ఆదేశించడం సంతోషమన్నారు. ఈ భూములపై నేనే విచారణ కోరాను అంటున్నారు ఎమ్మెల్యే మాధవరం. ఏ సీఎం చేయలేని పని రేవంత్ చేస్తున్నారన్నారు కుకట్పల్లి ఎమ్మెల్యే. కవిత ఆరోపణలు నిజమో కాదో తేలిపోతుందంటున్నారు. అని చెప్పింది కోరిందే నేను, ముఖ్యమంత్రికి లెటర్ రాసిందే నేను, మీ అన్ని ఛానల్ నేను పంపించాను. ఐడిపిఎల్ ల్యాండ్ల మీద ఏదైతే ఒక పేపర్ రాసిందో పూర్తి విచారణ జరిపించమని కోరింది ముఖ్యమంత్రి గారిని, కిషన్ రెడ్డి గారిని, ప్రభుత్వాన్ని, కలెక్టర్లను అందరినీ కోరింది నేను. చాలా సంతోషం, ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. దీన్ని పూర్తిగా విచారణ జరిపిస్తే పూర్తిగా ఎవరు ఆధారాలు వస్తాయి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మాధవరం కృష్ణారావు ఐడిపిఎల్ ల్యాండ్లో 0% ఉన్నా దేనికంతా సిద్ధము. కానీ ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్ల మీద రాసినటువంటి పేపర్లే కానీ ఛానల్సే కానీ మీరు పూర్తి సహకరిస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు లెటర్ రాసింది పంపించాను. నిజంగా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను ఐడిపిఎల్ గుడిసెల్లో ఉన్నటువంటి నిరుపేద బిడ్డలు, ఇంద్రనగర్ ఉన్న బిడ్డలు 1600 గుడిసెలు ఉన్నాయి, వాళ్ళ తెరువు రావద్దని చెప్తున్నా. వాళ్ళ దగ్గరికి వస్తే ఉగ్గునే పద్ధతి ఉన్నది, ప్రజా పోరాటం చేస్తా. అది 70-80 ఏళ్ళ నుంచి ఉన్నారు. అందులో మీ ఛానల్స్ అన్ని ఛానల్ తెలుసు. అన్న రేవంత్ రెడ్డి గారు కూడా అందులో ₹1 కోటి ఆయన ఎంపీ ఉన్నప్పుడు ఇచ్చిండు. అప్పుడున్నటువంటి కేటీ రామారావు కూడా 3-4 కోట్లు రోడ్లకు డ్రైనేజీలకు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు. అది వర్క్ నడుస్తుంది. ఎవరికి కొట్టాడలేదు, పంచాలేదు. మీరు దయచేసి మలమలని అడగకండి. విచారం జరిపించారు కాబట్టి ఫస్ట్ సంతోషపడేది మాధవరం కృష్ణారావు. మీకు కూడా మంచిగా ఈ అవకాశం వల్ల మీకు కూడా మంచిగా బయటికి వస్తాయి. నేను అనుకున్నది ఇలా మంచి బ్రహ్మాండంగా అయింది. ఎందుకంటే నా మీద కూడా గత 20-25 ఏళ్ళ నుంచి రాజకీయ నాయకులు వచ్చి తిట్టిపోతున్నారు. దీని ద్వారా నిజంగా ఏ ముఖ్యమంత్రి కూడా విచారణ జరిపించలేడు. నిజంగా ఈ ముఖ్యమంత్రి విచారణ జరిపిస్తున్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.